వెళ్తుందంటుంది కుటుంబ ప్రభుత్వం. గత ప్రభుత్వం సంక్షేమాలతోనే ముందుంది అంటున్నారు. అభివృద్ధి బాగానే జరుగుతుంది, అందరికి అన్నీ అందుతున్నాయి. మార్కెట్లో రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. ఒక అంశం బాగా కలవరపరుస్తుంది సార్. ఏదైతే చంద్రబాబు గారు, లోకేష్ గారు సీక్రెట్ లండన్ పర్యటన గోప్యంగా వెళ్తున్నారు పదే అని మాజీ నాయకులు అంటున్నారు. నిజంగా అభివృద్ధి కోసం వెళ్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఎలా ఉందంటారు ఈ విషయంలో? అది తీసుకొచ్చారు 3 లక్షల కోట్లు వ్యాపారం తీసుకొచ్చారు. 3 లక్షల కోట్లు వెళ్ళి దాచి వచ్చారో తీసుకొచ్చారో తెలీదు. దాటికి వెళ్ళారు. చెప్పబట్టి అంత సీక్రెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్ళాలి కదా. మేము వ్యాపార నిమిత్తం వెళ్తున్నాం, తీసుకురావడానికి వెళ్తున్నాం. అది దళారులు ఎక్కువైపోయారండి. రేట్లు ఇంకో వాదన కూడా ఉంది సార్. ఫ్యామిలీలో కూడా ప్రెషర్ ఎక్కువ ఉంది. యువ నాయకుడిని పట్టాభిషేకం చేయాలి, సీఎం బరిలో ఉంచాలి అని ఒక వాదన. కేడర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా మారిస్తే బాగుంటుంది, యువ నాయకులకి ఆస్కారం ఇస్తే మొదట ఈయన లోకేష్ గారు, నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఎలా ఉంటుంది? ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఇంకో 30 ఏళ్ళ దాకా మేమే ఉంటామని. ఆయన సీఎం, ఎవరిని పెట్టడు. ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయనే ఉంటాడు. ఆయన ఎవరిని పెట్టినప్పుడు ఒప్పుకోడు కూడా. అంటే యువ నాయకులకి ఆస్కారం ఇస్తే ఉగాది తర్వాత కానివ్వండి 2029 ముందు కానీ ప్రకటన ఉండొచ్చు. యువ నాయకుడిగా ఉండాలంటే జగన్ తప్ప ఇంకోటి యువ నాయకుడు రాడండి ఇక్కడికి. రానివ్వరు కూడా వాళ్ళు. అది ఫిబ్రవరి 1 నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మరొకసారి బస్సు యాత్ర జిల్లాల వైడ్గా కన్ఫర్మ్ అవుతుంది సార్. అన్అఫీషియల్ గా రిపోర్ట్ వచ్చింది, అఫీషియల్ గా ప్రకటించాలి. ఎలా ఉంటుంది? ఒంగోలు నుంచి మొదలు పెట్టుకుని గన్నవరము, జగ్గైపేట, మళ్ళీ ఉత్తరాంధ్ర వైపు కూడా ఫోకస్ అంటున్నారు. ఏమంటారు? తిరుగుతాడు, ఏముంది. ఇప్పుడు ఎలాగో మళ్ళీ గెలవాలని తెస్తే తిరుగుతారు. ఎవరు పొట్టుదప్పులు కానీ పడతారు. వాడు తిరిగినట్టు మొన్న లోకేష్ తిరిగాడు కదా, ఇప్పుడు ఈయన తిరుగుతాడు. పార్టీలోకి కొంచెం దూరంగా ఉండి లేదా ఇన్యాక్టివ్ గా ఉన్న ఏరియాలో ముందు ఫోకస్ చేస్తున్నారు. బలోపేతం చేసి మరొకసారి గాడిని పెట్టాలనేది ఆయన ఉద్దేశం. ఎలా ఉంటుంది? ప్రజల్లో రావాలండి అది. ఆయన ఈయన అనుకుంటే కాదు, ప్రజల్లో రావాలి. మంచి పనులు చేసినోడికి పట్టం కడతారు. మంచి పని చేసినోడు కూడా పట్టం కట్టే రోజులు కూడా పోయినాయి. పట్టం కట్టకుండా వదిలేసిన రోజులు ఉన్నాయి. ఈయన 3000 ఇచ్చారు, 4000 ఇస్తారని అటు పరిగెత్తారు. ఇప్పుడు ఏమీ లేదు. ఉన్న పెన్షన్లు చాలామంది మా ఏరియా అంతా చాలామంది పోయినాయి. ఇప్పుడు నాకు ఎందుకు, ఇప్పుడు నాకు 76, నాకు లేదు. 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? 18 నెలలు ఏమి లేదండి, అంత బోటకం మాయ. చేస్తారా లోకేష్ గారిని సీఎం చేస్తారు? ఏమంటే ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఇష్టారాజ్యంగా అక్కడ ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో 164 మంది వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎవడు కానీ అంటే వాడు అలా తయారయ్యారు. విదేశీ పర్యటనకు గోప్యత ఎందుకు అంటున్నారు మాజీ నాయకులు కూడా? ఏదైనా ప్రోటోకాల్ మించి దాటి వెళ్ళకూడదు కదా, ప్రకటించి వెళ్ళొచ్చు కదా. ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉండి కూడా బెయిల్ మీద ఉన్నాడు ఎలా వెళ్ళాడో అర్థం కావట్లేదు. సీక్రెట్గా అది భగవంతుడే చూపించాలి. అది మనం ఎవరో చెప్పలేము. ఏంటంటే మా ఇష్టం ఎక్కడికి వెళ్ళి వచ్చామంటారు. ఢిల్లీ వెళ్ళి వచ్చాం, లేదా విజయవాడ వెళ్ళి వచ్చామంటారు. ఎంతసేపు వెళ్ళి రావడం? 2029 లోపు అన్న ఏదైనా ప్రకటన ఉంటుందో? ఒకవేళ యువ నాయకుడిని రేపు సీఎం బరిలో అది చెప్పలేమండి, ఆయన ఇష్టం. అది ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కలిసి కావాలంటే తప్పదు. ఏమండి, నేను పోయే ముందు నా కొడుకుని సీఎం చేద్దాం అనుకుంటే చేసేస్తాడు. నెక్స్ట్గా వెళ్తున్నాయి కొన్ని అంశాలు, స్లోగా వెళ్తున్నాయి రాష్ట్రంలో అంటున్నారు. నిజంగా అసలు ఎలా ఉంది? అభివృద్ధి పదంగా అయితే బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఇంకో 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. అది ఏమో ఇంకొక వాదన ఉంది. పదే గోప్యతగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు ప్రస్తుత నాయకులని మాజీ నాయకులు అంటున్నారు. అది ఏదైనా కానీ ఉపయోగపడే అంశాల మీద వెళ్తున్నాం అనేది వీళ్ళ వాదన. ఎలా ఉంది? ప్రోటోకాల్ దాటి వెళ్ళకూడదు అంటారు వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది? వెళ్ళేది మన మంచి గురించేనండి. అక్కడ అభివృద్ధి అట్లా ఉంది ఏంటి చూసి ఆ అభివృద్ధి ఇక్కడ చేస్తారు. అంటే చెప్పేవాళ్ళు 100 మాటలు చెప్తారు, వాళ్ళు చేరు ఇంకొకరు చేయనివ్వరు. ఆ మాటలు పట్టుకుంటే మన ఏ పనులు అవ్వదు. లోకేష్ గారు, చంద్రబాబు గారు లండన్ పర్యటన సీక్రెట్ అంటూ ఒక వాదన వినిపిస్తుంది. గత 2 రోజులుగా న్యూ ఇయర్ సందర్భంగా లోకేష్ గారికి సంబంధించి యువ నాయకుడిని సీఎం చేయాలని చెప్పి ఇంట్లో కానివ్వండి కేడర్లో గట్టిగా ప్రెషర్ ఉంది. 2029 లోపల ప్రకటన ఉండొచ్చు, లేదా ఉగాది తర్వాత అంటున్నారు. ఈ ఉగాది తర్వాత ఏమన్నా ఊహించవచ్చా? చంద్రబాబు ఉన్నంత వరకు ఆయనే అండి సీఎం. వేరే చేయలేరు, వాళ్ళ వల్ల అవ్వదు, ఇంపాసిబుల్. అది ఆయన ఉన్నంత వరకు ఆయనే, ఆయన తర్వాత. ఒకవేళ ఇదే కనుక ప్రచారంలోకి తీసుకొస్తే, అంటే ఒకవేళ నిజంగా అంశం కనుక తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, ఏ సెక్షన్ పెద్ద అనేది తలకి ఇప్పుడు ఇంటికి పెద్ద అని అంత ముఖ్యమో మన రాష్ట్రానికి చంద్రబాబు అంత ముఖ్యం అండి. ఏదైనా ఆయన తర్వాత ఏదైనా కానీ ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు తర్వాత ఏదైనా చేయాలన్నది. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సక్సెస్ఫుల్ గా టెస్ట్ రైడ్ చేశారు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అండి.
అది అంటే ఒక మాట సార్, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా బరిలో ఉంటాను, ఫిబ్రవరి 1 నుంచి బస్సు యాత్రలు ఖరారు అంటున్నారు. ఒక్కోళ్ళ నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు పలు పర్యటనలు ఉంటాయి, 3 ఏళ్ల పాటు అంటున్నారు. నిజమే? ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా బస్సు యాత్రలు అంటున్నారు ఫిబ్రవరి 1 నుంచి పండగ అనంతరం. ఏదన్నా స్కోప్ ఉంటుందా మళ్ళీ ఒకసారి ప్రజలు ఏమైనా చూస్తారా? ఎవరినండి ఎవరిని జగన్ గారు సార్. జగన్ గారినా? జగన్ గారిని అంటే అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరు జగన్ గారు ఓటేయరండి. అభివృద్ధి వద్దున్న వాళ్ళు ఓటేస్తారు. అది ఒక మాటలో అమరావతి ఎలా జరుగుతుంది సార్ పనులు? ఒక్క మాట. తర్వాత వెళ్ళి ఒకసారి చూడండి, వెళ్ళి ఎట్లా జరుగుతుందో చూస్తే మీకు తెలిసింది. పనులు మామూలుగా అసలు ఎంత ఫాస్ట్ జరుగుతుందో చూస్తున్నాండి వెళ్ళి.